నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇక అయితే ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎండ వేళ్ళ కన్నా ఎన్నికల వేడి అయితే చాలా ఉంది. సో ఈ టైంలో ఏపీలో అంటే ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి అంటే అక్కడ అయితే చాలామంది సర్వేలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మన ముందు ఈరోజు అయితే విజ్ఞాన్ గారి సర్వే మన ముందు ఉంది. అంటే డైరెక్ట్గా విజ్ఞాన్ గారే వచ్చారనమాట మన స్టూడియోకి తన సర్వే చెప్పడానికి. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, నిజంగా మరి విజ్ఞాన్ గారి సర్వే ఫలించబోతుందా? సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం విజ్ఞాన్ గారిని అడిగేద్దాం. నమస్కారం అండి. నమస్తే విజ్ఞాన్ గారు, మీరు చెప్పండి, అంటే ఏపీ పాలిటిక్స్ ఎంత హీట్ ఎక్కిపోయి ఉన్నాయో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరు సర్వే చేశారని చెప్పేసి, మరి ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి? అందరూ సర్వేలని బేసిక్ ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఊర్లలో తిరుగుతున్నారు. అక్కడ టీ బండోనో లేకపోతే 4 తలుపులు కొట్టో అక్కడిక్కడ గుంపులుగా మాట్లాడుకునే వాళ్ళను అడిగి ఏంటమ్మా ఏంటి పరిస్థితి, పబ్లిక్ పల్స్ లాగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంతేలే అని సర్వే రిపోర్ట్లు వేసేస్తున్నారు. అండ్ మనం చెప్పేది 360 డిగ్రీస్ సర్వే. నెంబర్ 1, ఫస్ట్ జనాలు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, అవి తీరని కోరికలా తీర్చే కోరికలా, తీర్చాలంటే ఎలా తీరుస్తారు, ఒకవేళ తీర్చలేకపోతే ప్రభుత్వం ఉంటుందా కూలిపోతుందా, 5 ఏళ్ళ వరకు వీళ్ళు యథేచ్ఛగా ఉండగలుగుతారా, అంటే కొంతమంది సర్వే ప్రకారం ఇప్పుడు గెలుస్తారు అని చెప్తారు. ఇప్పుడు గెలిచినా వీళ్ళు కంటిన్యూ అవుతారా లేదా, ఇచ్చిన హామీలని నెరవేరుస్తారా, ఇవన్నీ కూడా 360 డిగ్రీస్లో చూద్దాం. అండ్ వాటికి కావాల్సిన ఇది అండ్ జనాల వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, దేనికైనా సరే జనాలు అట్రాక్ట్ చేయడానికి వీళ్ళ మేనిఫెస్టోలు ఉంటాయి. ఫస్ట్ వీళ్ళ మేనిఫెస్టోల గురించి మాట్లాడుకుందాం. వైసీపీ మేనిఫెస్టో ఎలా ప్రిపేర్ చేసిందంటే, సేమ్ లాస్ట్ మేనిఫెస్టోనే మళ్ళీ ప్రవేశపెట్టి అప్పుడు ఇస్తా అన్న చిల్లరకి ఇంకొంచెం చిల్లర యాడ్ చేసి పెంచింది, అంతే. పెద్దగా ఏం లేదు, అంటే మార్పు చేర్పులు ఏం లేవు. ముఖ్యంగా 99% ఇవన్నీ నేను నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. ఆ 1% ఏంటి అంటే, నిన్న సజ్జల గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు, మద్యము అదొకటే మద్యం పాలసీ, మిగతా అన్నీ చేసేసామని చెప్పారు. ఆ ఒక 1% కీలకం యాక్చువల్గా చెప్పాలంటే. దాని ద్వారానే వీళ్ళకి ఆదాయ వనరులన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి బేసికలీ. సో ఆ ఒక్కటే జగన్ ఏం చేశాడంటే, చాలా హ్యాపీగా మందు అమ్ముకున్నాడు, నచ్చిన రేట్లకి నచ్చిన మందు నచ్చిన విధంగా అమ్ముకున్నాడు, నచ్చిన రేట్లకు అమ్ముకున్నాడు, నచ్చిన బ్రాండ్లు అమ్ముకున్నాడు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఏదో ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే కేంద్రం నుంచి ఆయనకి చిల్లర వచ్చే దాఖలాలు లేవు కాబట్టి, జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ గెలిపించరు కాబట్టి ఇచ్చుకున్నాడు. ఆయన చేసిన మంచి పనులు ఒకటి చెప్పుకుందాం. మరి అందరూ మంచి చెడులు ఉంటాయి కదా ఎవరికైనా సరే. విద్య అండ్ ఆరోగ్యం, చదువు గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాగా కట్టించాడు అండ్ స్కూళ్ళని డెవలప్ చేశాడు. ఇంగ్లీష్ని కూడా మళ్ళీ తెలుగులో పెట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా సున్నితమైన అంశాన్ని కూడా తీసుకొని ఇచ్చాడు. అండ్ అలాగే ఆరోగ్యం కూడా పర్లా ఆయన ఇంప్లిమెంటెడ్ గుడ్. ఒక మద్యము ఇంకా మిగతా వ్యవహారాలు ఏవేవో ఇంకా అవి సరిగ్గా చేయలేదు, వదిలేద్దాం వాటి గురించి. సో ఇప్పుడు ఈయన గెలిచే అవకాశం ఉందా లేదా అని మాట్లాడుకుంటే, జనాల్లో ఈయనకున్న అట్రాక్షన్ ఇప్పుడు ప్రజెంట్, జగన్ హామీలేం నెరవేర్చలేదు, రాజధానుల గురించి ఎత్తలేదు. నెక్స్ట్ నాకు 25 ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. అప్పటికి 22 ఎంపీలను ఇచ్చినప్పటికీ, 22-23 ఎంపీలను ఇచ్చినప్పటికీ అసలు ప్రత్యేక హోదా ఊసు కూడా ఎత్తల. పోలవరం అసలు ఏంటో కూడా తెలియదు ఆయనకి, దాని స్పెల్లింగ్ కూడా తెలియదు, అసలు అది ఉన్న విషయం తెలియదు. అది ఏపీలో ఉందా, కర్ణాటకలో ఉందా, ఇలా ఇంకెక్కడన్నా ఉందా, ఒకప్పుడు ఉండేదా పుస్తకాల్లో హిస్టరీలో, లేకపోతే త్వరలో ఎప్పుడన్నా వచ్చే జన్మలో రాబోతుందా తెలియదు. ఆయన వాటి గురించి ఆయనకు అసలు తెలియని కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆయనకు పట్టింపు లేదు. ఇకపోతే భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ తెస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు. అండ్ 3 రాజధానులు అన్నాడు. ఇవి కొంచెం ఇక నెగిటివ్ షేడ్స్ అన్నీ కలుపుకుంటే మూట కట్టుకుంటే ఈయన వ్యవహారం ఇలా ఉంది. సో నా సర్వే ప్రకారంగా వైసీపీకి వచ్చే సీట్లు 30 పై చిలుకు మాత్రమే. 30 పై చిలుకు వస్తాయంట. 30 పై చిలుకు వస్తాయి మాత్రమే అని అనుకుంటున్నా. 30 అయితే వస్తాయి, ఆ పై చిలుకు చూద్దాం, చిలికితే వస్తాయి. నెక్స్ట్ ఇంకా అసలు విషయానికి వస్తే టీడీపీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీల గురించి ప్రజెంట్ ఆయన మీద ఉన్న నెగిటివిటీ వీళ్ళకి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు ఇచ్చిన డెవలప్మెంట్ కోసం వీళ్ళు చెప్పే పద్ధతులు కూడా జనాలకు ఎక్కాయో లేదో తెలుసుకుందాం. వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ మేనిఫెస్టో చూస్తే ఇది కొంచెం బరువు ఎక్కువ.
వాళ్ళు 10 ఇస్తామంటే వీళ్ళు 10.5 ఇస్తామన్నారు. వాళ్ళు 25 ఇస్తామంటే వీళ్ళు దానికి ఇంకో తోక ఎక్కువ ఇస్తామన్నారు. వాళ్ళు అరాకొరా చేస్తామంటే మేము పూర్తి చేస్తామన్నారు. ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ వీళ్ళు అట్రాక్ట్ చేసినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో, స్కూల్కి వెళ్ళే పిల్లలకి 15,000 రూపాయలు సంవత్సరానికి. నువ్వు ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి వస్తాయి, అంతే, అందరికీ ఇస్తారు. ఆడపిల్ల పుట్టినప్పుడు ఇంత చిల్లర, 18 ఏళ్ళు నిండాకి ఇంత చిల్లర, పెళ్ళయ్యేటప్పుడు ఇంత చిల్లర, ఆమెకి ఆ తర్వాత కూడా ప్రతి మహిళకి నెలకింత ఇంత ఇంత వాళ్ళది ఓకే. పెన్షన్ వాళ్ళు ఇస్తామన్న దానికి ఇంకో అరాకొర అర్ధన యాడ్ ఎక్కువ చేశాడు. మిగతావన్నీ ఆయన చెప్పినవన్నీ వీళ్ళు కొంచెం ఎక్కువ పెంచారు. రైతులకు కూడా వాళ్ళు ఇంత ఇస్తామంటే వాళ్ళు అంత ఇస్తామన్నారు. ఈ రకంగా ఇది కొంచెం బరువు ఎక్కువ, ఓకేనా. అండ్ అడిషనల్గా గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణాలు, ఇంకొన్ని జనాలకి అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు అమలు పరిస్తే ఏంటి పరిస్థితి, అమలు పరుస్తారా లేదా? మెయిన్గా ఇక్కడ చూస్తున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు అంటే 5,000 ఎక్కువ అక్కడే డ్యామేజ్ అయిపోయిందేమో వైసీపీ అనిపిస్తుంది. 5,000 10,000 చేశాడు. అసలు వాలంటీర్లే ద్రోహులు దోషులు అన్న వీళ్ళు వాళ్ళని మళ్ళీ ఆ వ్యవస్థని కొనసాగించడం, పైగా వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చినట్టుగా 15,000 ఇవ్వడం గ్రేట్ చెప్పుకోవాలంటే. నెక్స్ట్ ఇంకా అసలు విషయం అంటే వాలంటీర్లను వీళ్ళు తిట్టాడు కదా, తిట్టినప్పుడు నెగిటివ్ అయింది. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ డబల్ ఇచ్చేసరికి వాళ్ళు మళ్ళీ పాజిటివ్ అయిపోయారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో రేషన్ డీలర్ల కోసము వైసీపీ ఏం చేయాల, వాళ్ళకి వచ్చే కమిషన్లు కూడా రాల. సో వీళ్ళ దాంట్లో మేనిఫెస్టో రేషన్ డీలర్ల గురించి కూడా ఒక అంశం చేర్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రేషన్ డీలర్ల యూనియన్ అసోసియేషన్ కూడా దాసోహం అయిపోయింది. మేము వీళ్ళకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ కంటే రేషన్ డీలర్లో ఇంకా ప్రభావితం చేస్తారు ఓటర్లని, మహిళల్ని కానీ వాళ్ళని కానీ. ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, అవి ఇంకేం వచ్చాయి మాకేమి ఇస్తావు, చూడు బాబు అది ఇవ్వు ఇది ఇవ్వు, ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అమ్మ ఓటేయండి ఇంకా బాగా వస్తాయని వాళ్ళు చెప్తారు. అండ్ లాయర్లు, బార్ అసోసియేషన్, నిన్న పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్కి మద్దతుగా వాళ్ళు వచ్చారు, ర్యాలీ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే గౌరవం కూడా మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా లాయర్స్ అందరూ కూడా వీళ్ళకి మద్దతు పలికారు, బాగుంది. సో రేషన్ డీలర్లు వీళ్ళ మద్దతుతోనే ఆల్మోస్ట్ ఒక మెట్టు ఎక్కారని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకా చాలా రకాలుగా వీళ్ళ మేనిఫెస్టో జనాలకైతే దగ్గర అయింది. ఇప్పుడు నా అంచనా ప్రకారం అంటే ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో ఓకే, వీళ్ళ హామీలు నెరవేరుస్తారా లేదా అంటే వీళ్ళు కూడా చేర్చిన ఒక పదం మద్యం. ఎందుకు మద్యపానం గురించి మాట్లాడలేదు వీళ్ళు అంటే మెయిన్ ప్రధాన ఆదాయ వనరం అదే మద్యపానం కాబట్టి. అండ్ దాన్ని ఇప్పుడు జగన్ హామీలన్నీ నెరవేర్చాలంటే 75,000 కోట్లు అవుతాం. వీళ్ళ హామీలు నెరవేర్చాలంటే 150,000 కోట్లు అవుతాయి. ఓకేనా, అంటే కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా 150,000 కోట్లు వీళ్ళు ఇవ్వగలరా అనే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇవ్వగలరు అంటే ఆ నెగిటివ్ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే నరేంద్ర మోడీ మొహం లేదు ఇక్కడ మేనిఫెస్టోలో, వీళ్ళ మొహాలే ఉన్నాయి. ఆయన కూడా వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడట్లా, వైజాగ్ గురించి మాట్లాడట్లా, స్టీల్ గురించి మాట్లాడట్లా, మన పోలవరం గురించి మాట్లాడట్లా, ఈ సూపర్ 6 సూపర్ 7 గురించి మాట్లాడట్లా. పోలవరం గురించి మొన్న మాట్లాడారు కదా, అంటే జస్ట్ ఏదో అంటే వాళ్ళు ఏమైనా హోదా ఇస్తా అని చెప్పేసి 30 ఏళ్ల నుంచి ఉంది ప్రత్యేక హోదా గురించి, ఇవన్నిటి గురించి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ వీటి గురించి ఆయన ఎక్కువ మనసు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇవన్నీ చూసుకొని పైగా అసలు మోడీ మొహమే లేదు దాంట్లో. ఇస్తారో ఇవ్వరో అని అనుకున్నారు, కానీ ఇస్తారు. ఎలా చెప్పనా, ఈ మద్యం పాలసీ జగన్ ఈ 75 కోట్లు కేవలం మద్యం మీద సంపాదించిందే జనాలకు పెట్టాడు. మరి వాళ్ళకి డబల్ ఎందుకు వస్తుంది అంటే ఈ పిచ్చి మద్యాలన్నీ ఆయన బాబు వస్తే క్యాన్సిల్ చేస్తాడు. ఎవరికి కావాల్సిన మందు యథేచ్ఛగా దొరుకుద్ది, దాని మీద 10వ పొరకో ఎక్కువ పెంచినా సరే వాళ్ళ మద్యం వాళ్ళకి వస్తుంది. సో పాత ఎవరైతే ఇంతకు ముందు పాత తాగబోతులందరూ ఈ మద్యానికి దూరం అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం గతంలో కంటే భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో గతంలో కూడా 150 కోట్లు వచ్చేవే హ్యాపీగా. కాకపోతే ఇక్కడ జగన్ ఏం చేశాడు అంటే దాన్ని రాబట్టుకోవడంలో కొంచెం విఫలమయ్యారు. వీళ్ళు సక్సెస్ అవుతారు. సో వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే నెరవేరుస్తారు హ్యాపీగా. అంటే మొండిగా వెళ్ళి ఇప్పుడు లైక్ మన
రేవంత్ రెడ్డి లాగా మొండిగేలు గబగబగబగా ఇచ్చినా కూడా ఏంటి పరిస్థితి, రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఎలా ఇస్తారని అందరికీ డౌట్లు వస్తాయి. కానీ ఇవ్వచ్చు, ఇస్తారు. ఏపీకి ఇప్పుడు ప్రెసెంట్ ప్లస్ మద్యమే, వీళ్ళు అది పాత పిచ్చి మందులన్నీ ఎత్తేస్తే వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆదాయం పెంచడం, స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహిస్తాడు బాబు ఎప్పుడైనా సరే, కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబరే ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో పచ్చళ్ళలో గిచ్చలో తయారు చేయాలనుకుంటాడు, ఈ లోన్ ఇస్తారు వాడికి. వాడు చేయడమే కాక 10 మంది పొట్లాలు కట్టే వాళ్ళు చుట్టే వాళ్ళకి ఇస్తారు, ఉపాధి కల్పించిన వాడు అవుతాడు. అలా చిన్న పరిశ్రమల్ని ఎక్కువ స్థాపించడానికి ఎంకరేజ్ చేసి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చేత బిజినెస్లు పెట్టించి వాళ్ళ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడి నుంచో పరిశ్రమలు తేవడంలో దిట్టా బాబు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత అంతా బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి రాకుండా ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళకి ఉద్యోగాలు దొరికితే వాళ్ళు అక్కడే పనులు చేసుకుంటారు. సో అట్లా అక్కడ వ్యాపారం. ఇప్పుడు ఉద్యోగులందరూ యూత్ అంతా అక్కడే ఉందంటే మాల్స్ డెవలప్ అవుతాయి మన హైదరాబాద్ లాగా, మళ్ళీ పబ్స్ డెవలప్ అవుతాయి, ఫుడ్ స్టాల్స్ డెవలప్ అవుతాయి, స్ట్రీట్ ఫుడ్ కూడా అన్ని డెవలప్ అయిపోతాయి. ఇంకా మా కమర్షియల్ కూడా వచ్చేస్తుంది. అట్రాక్షన్, టూరిజం అట్రాక్షన్ ప్లేసెస్ కూడా పెరిగిపోతా ఉంటాయి. గేమింగ్ జోన్స్ అని, ఆ జోన్స్ అని, ఇవన్నీ ఎన్నెన్నో వస్తాయి. బ్యూటీ పార్లర్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ప్రతి ఫ్రాంచైజీలు వచ్చేస్తాయి. అవునా? అప్పుడు మళ్ళీ సేమ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. అట్లా వాళ్ళు ఆదాయాన్ని అట్రాక్ట్ చేసేలానే ఉన్నారు. అండ్ ఇదంతా బాబు చేస్తానని చెప్పాడు, చేస్తాడు కూడా అఫ్ కోర్స్. సో ఆ విధంగా చూసుకుంటే ఆయనకున్న ఇప్పుడు అట్రాక్షన్ 120 పైచిలకు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది కూటమికి. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, అంటే లైఫ్ లాంగ్ 5 ఏళ్ళు యథేచ్ఛగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ నాకు ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను అంటే ఇప్పుడు అప్పుల్లో ఉంది, నేనే ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాత మేనిఫెస్టోని తీసుకొచ్చానని చెప్పేసి అన్నారు. మరి ఇంత మేనిఫెస్టోలు ఇన్ని రకాలుగా ఉంది, అంటే సూపర్ 6 మనం చూసాం ఏదైతే ఉందో, ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రైతుల గురించి ఇన్ని గణం ఉన్నాయి, ఇవన్నీ కావు, ఇవన్నీ మోసపూరితమైన హామీలు అని చెప్పేసి అంటున్నారు. 4 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర అయింది. ఏవి ఇస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసు. హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే జనాలు ఏం చేస్తారో కూడా ఆయనకు తెలుసు, రైట్? మరి అయినా సరే ఈ హామీలు ఇచ్చాడంటే ఇవ్వచ్చు. అదే చెప్పాక నాకు 360 డిగ్రీస్ చెప్పింది. అందుకే మద్యం పాలసీ నుంచే వాళ్ళు హ్యాపీగా ఇచ్చేయచ్చు. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఏపీ మొత్తం, ఎప్పుడెప్పుడు ఈ పిచ్చి మందులన్నీ పోయి మళ్ళీ పాత మందులు వస్తాయా అని. దాని మీదే ఎక్కువ వస్తుంది ఆదాయం. దాన్ని రొటేట్ చేస్తా, కొత్త పరిశ్రమలను ఆకర్షిస్తా, రియల్ ఎస్టేట్ రెవెన్యూ పెంచుతా, ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉన్న రాజధానిని తెచ్చి, అండ్ కేంద్రం నుంచి మోడీ నుంచి పొత్తులో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్లీగా ఏదో ఒకటో రెండో అరకొర తెచ్చుకొని దాన్ని అలా అలా చిన్న డెవలప్ చేస్తా, కొత్త వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేసి, యూత్ని ఎక్కువ ప్రోత్సహించి, ఎక్కువ బిజినెస్లు పెట్టి 10-20 పరిశ్రమలు తెచ్చారంటే అందరు ఇక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, రెవెన్యూ కూడా వస్తుంది. రాష్ట్రానికి రెవెన్యూ వస్తుందంటే ఖర్చులకు ఇంకేం ప్రాబ్లం లేదు కదా. సో ఆ విధంగా రెవెన్యూ తెస్తాడు. అట్లా అప్పులు మెల్లి తగ్గుముఖమై 5 సంవత్సరాల్లో నన్ను అడిగితే మళ్ళీ ఏమో లైక్ పాజిటివ్గా ముందుకెళ్ళి ప్రాఫిట్ జోన్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ అవకాశాలే కావచ్చు, పారిశ్రమలే కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఏపీ అయితే డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటారు కూటమి వల్ల. ఎగ్జాక్ట్లీ. మరి వాట్ అబౌట్ కాంగ్రెస్? అంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ సో కాంగ్రెస్ అంటే ఇంకొక సీటు షర్మిల కడపలో గెలుస్తుంది, అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే కడప అనేది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. సో అలాంటి ప్లేస్ లో మరి అవినాష్ రెడ్డి వైఎస్ కూతురే ఉంది కదా, వైఎస్ కూతురు ఉన్న కంచుకోట వైఎస్ కూతురు ఉన్నాక వైఎస్ దూరపు చుట్టం ఎందుకు? సో షర్మిల గారికి వేస్తారా? అండ్ వైఎస్ కుటుంబం అంతా కూడా షర్మిలకి ఏమనే చెప్తుంది కదా. వివేక భార్య సౌభాగ్యమే వచ్చి నా కూతురు కొంగు చాచి ఓట్లు అడుగుతుంది, వేయండి అయ్యా, కొంగు నింపి పంపండి. ఆడపడుచు మన ఇంటి ఆడపడుచు మన దగ్గరకు వచ్చింది, కొంగు చాచింది. ఆడపడుచు ఇంటికి వస్తే చీర సారా పెట్టి పంపిస్తాం. ఆడపడుచు కొంగు చాటి ఓట్లు అడిగింది, నిండుగా ఇచ్చి పంపండి అని చెప్పింది. అండ్ నెక్స్ట్ అలాగే సునీతారెడ్డి కూడా పోరాడుతుంది. ఫైన్, అంటే తనకు గెలిచే అంటే ఇంకొకటి అక్కడ వాళ్ళు కూడా వై నాట్, ఒకసారి ఆయనకి ఇచ్చాం, ఒకసారి ఇద్దాం, మన పిల్లే కదా, ఒకసారి ఇద్దాం, చూద్దాం ఏమవుతుందో చూద్దాం అంట.
సో ఇప్పుడు మే 13th అయితే మనకి పోలింగ్ ఉంది. సో మే 13th తర్వాత మీ సర్వే 120 పైగా స్థానాల్లో టీడీపీ ఉంటుంది, ఇంకా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు. రైట్ 30 పైచిలకు అటు ఇటుగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. అండ్ షర్మిల స్థానం పాపం ఆవిడకి వచ్చేస్తుంది. ఇతరులు కాస్త అలా 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 ఉంటారు. అదే ఇప్పుడు చెప్తున్నాను అంటే 13th తర్వాత మీ సర్వేలో ఎంతవరకు నిజం ఉంది లేదనేది June 4th మనకు తెలుస్తుంది. సో June 4th వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.